హాయ్ హలో వనక్కం సస్రేకాల్ ఆదాబ్. నేను మీ అర్జున్ పునాని, ఈవిడన సమత పునాని. సో ఈరోజు మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన బిగ్ బాస్ 3rd ఎపిసోడ్. సో ఈరోజు ఎపిసోడ్ సేమ్ యాజ్ టీజ్గానే మన మేడం గారు మొత్తం అంతా ఇచ్చి పడేశారు. ఏమంటారు, ఆవిడకి ఏదైనా ఒక పేరు పెట్టాలి మనం. ఏమైనా పేరు పెట్టాలా? తన పేరు తనకి ఒక మనం ఏదైనా బిగ్ బాస్లో వెళ్ళి మొత్తం అటు సైడ్ ఉన్న వాళ్ళని ఇటు సైడ్ ఉన్న వాళ్ళని అందరినీ కూర్చుని ఆడిస్తుంది ఆవిడ. కూర్చుని మంచి మేకప్ చేసుకుని ఆడిస్తుంది. సో ఈరోజు వచ్చేసరికి నిన్న టాస్క్ ఈరోజు కంటిన్యూ చేశారు. సో కంటిన్యూ చేసి సేమ్ యాజ్ ఇట్ ఇస్ భరణి అండ్ ఇమాన్యుయల్ కంటిన్యూ చేశారు. భరణి గారు విన్ అయ్యారు కాబట్టి యాజ్ ఇట్ ఇస్ ఇమాన్యుయల్ నామినేట్ అయ్యారు. భరణి సేమ్ పాయింట్స్ చెప్పేసి మళ్ళీ సంజనాని నామినేట్ చేశారు. బట్ శ్రీజ ఈసారి తన భరణి హ్యామర్ తీసుకెళ్లి శ్రీజకి ఇచ్చారు. ఈసారి శ్రీజ తెలుగు యూజ్ చేసింది. శ్రీజ టాపిక్లు అన్ని చెప్పి శ్రీజ మీద టాపిక్ అన్ని చెప్పి నేను తన్నే నామినేట్ చేస్తాను, సంజన మీద టాపిక్ అన్ని చెప్పి తనే నామినేట్ చేస్తుంది అనుకునే టైంకి ఫ్లిప్ చేసి మీరు ఆల్రెడీ నామినేట్ అయ్యారు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చెయ్యను అని చెప్పేసి తన నామినేషన్ని డైరెక్ట్గా తనుజ పైన పెట్టేసింది. సో తనుజ పైన నామినేషన్ వేయడానికి నీకేమనిపించింది? ఆ టాపిక్ పర్ఫెక్ట్ అనిపించింది. బికాస్ తనుజ ఓకే, ఇప్పుడు వీళ్ళ పాయింట్లో చూస్తే తనుజ కొంచెము వీళ్ళు ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే తను సీరియస్గా వంట చేస్తుంది అండ్ ఇరిటేట్ ఫీల్ అవుతుంది తొందరగా, వీళ్ళకి నచ్చిన ప్రకారంగా వంట చేయలేదు అనేది వీళ్ళ పాయింట్స్ చెప్పారు. ఎక్కడో నాకు కూడా తను వండుతున్నప్పుడు కావచ్చు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కావచ్చు, కొంచెం ఎందుకో 100% తను ఉండట్లేదు, ఏదో నటిస్తున్నట్టుగానే అని అనిపించింది నాకు కూడా. సో వాలిడ్ అని చెప్పాలి ఈ టాపిక్ లో. వీళ్ళ పాయింట్ లో ఏమన్నారంటే మీరు వంట చేశారు మాకు నచ్చింది, జెన్యున్ గా నచ్చింది, బట్ మీరు చేసిన పద్ధతి మాకు నచ్చలేదు. మీ వంట మాకు నచ్చింది కానీ మీరు చేసిన పద్ధతి మాకు అనుజాలో ఆల్సో డిఫెండ్ చేయడానికి ట్రై చేసింది. అది కూడా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన హరిత హరీష్ గారు నార్మల్గా అది లేచి ఆ టైంలో గట్టిగా ఒక ఆడపిల్ల మీద అట్లా అనడం నాకు కూడా ఆ పాయింట్ ఒకటి నచ్చలేదు. స్టిల్ డిఫెండ్ చేయడానికి ట్రై చేసింది తనుజ. వెరీ వెల్ డన్, చాలా బాగా డిఫెండ్ చేసింది. బట్ ఓకే, వ్యాలిడ్ పాయింట్ మీద శ్రీజ నామినేట్ చేసింది. ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ మిగిలిన వాళ్ళు ఎవరు? ఫ్లోరా అండ్ సుమన్ శెట్టి. నేనైతే ఫస్ట్ నేను చూడంగానే ఖచ్చితంగా ఫ్లోరానే గెలుస్తుంది అనుకున్నాను. అంటే అది చాలా తను స్లిమ్ గా ఉంది, కొంచెం ఫిట్ గా ఉంది, ఖచ్చితంగా అందులోంచి ఫాస్ట్గా వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. కట్ చేస్తే అసలు తగ్గేదే లేదన్నట్టుగా సుమన్ శెట్టి ఫట వచ్చి ఆ హ్యామర్ పట్టుకున్నాడు. సో హ్యామర్ పట్టుకోగానే తను కూడా ఫ్లోరా యాజ్ ఇట్ ఈస్ గా నామినేట్ అయిపోతుంది. సుమన్ శెట్టి కూడా సేమ్ పాయింట్స్ సంజన మీద వేసి మెల్లి మేడం గారిని నామినేట్ చేశారు. సో తన హ్యామర్ ని ఈసారి తీసుకెళ్లి ప్రియాకి డెసిషన్ మేకర్ చేశారు. ప్రియా వచ్చారు. సేమ్ కాదు, ప్రియకి ఇచ్చేటప్పుడు ఏంటి అందరూ నవ్వారు అంటే ఆల్రెడీ ముందే వాళ్ళైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకోలేదు. సో ఉన్న వాళ్ళలో ప్రియకి సడన్ గా వచ్చేసరికి సో హైప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో తనేం మాట్లాడుతుంది అన్నట్టు యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ సంజన మీద కదా టాపిక్ వచ్చేసరికి. సో ప్రియా వచ్చేసి సంజన ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి శ్రీజ తెలివినే ప్రియా కూడా యూజ్ చేస్తూ సంజనాని కాకుండా రాము రాథోడ్ని నామినేట్ చేసింది. రాము రాథోడ్ గురించి మీకేమనిపించింది? నాకైతే ఓకే, జెన్యున్గా అనిపించింది. ఎందుకంటే రాము రాథోడ్ని ఖచ్చితంగా నామినేషన్లో పెట్టచ్చు. ఎందుకంటే ఒక పాయింట్ ఉంది, తన మీద ఒక చిన్న మచ్చలాంటిది ఉంది. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఫుడ్ అందరూ వాళ్ళకి ఫుడ్ వచ్చినప్పుడు ఫుడ్ పెట్టి ఇట్లా తిరిగి లాగేసుకోవడం అనేది అయితే ఉందో అది కొంచెం నచ్చలేదు. అండ్ తను కూడా హౌస్లో అందరితో కలవట్లేదు, ఏదో విడిగా ఉంటున్నాడు, అందరితో మాట్లాడట్లేదు. సో ఈ పాయింట్లన్నీ కూడా కొన్ని మనకు కూడా తెలుస్తుంది, చూస్తున్నాం మనకు కూడా. అండ్ ప్రియా మెన్షన్ చేసిన వన్ మోర్ పాయింట్, మా వరకు వచ్చేసరికి మేము చాలా వరకు రూల్స్ బ్రేక్ చేసి మీకు హెల్ప్ చేస్తున్నాం. అవును, మేము అక్కడ ముందే ఇన్ఫార్మ్ చేసాము ఏం కాన్సిక్వెన్సెస్ వచ్చినా మేము వచ్చి అడుగుతుంటే మీరు రూల్స్ బ్రేక్ చేశారని ఆ టైంలో మీరు ఆ టాపిక్ తీయడం అనేది మాకు నచ్చలేదని అన్నారు. వ్యాలిడ్ పాయింట్, స్ట్రాంగ్ గా. అండ్ రాము రాథోడ్ కూడా కొంచెం డిఫెండ్ చేసుకోలేదు. నాకు ఆ టైంలో ఎందుకు కొంచెం యాటిట్యూడ్ అనిపించింది. మీరు డిఫెండ్ చేసుకుంటారా అంటే నాకేమీ లేదు అని చెప్పేసి అన్నాడు. సో కొంచెం యాటిట్యూడ్ కనిపించింది, డిఫెండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సుమన్ శెట్టి హరిత హరీష్ నామినేట్ చేసినప్పుడు
మీరు ఎవరితో కలవట్లేరు అన్న పాయింట్ మీద సుమన్ శెట్టి నామినేట్ చేసినప్పుడు నేను కలవట్లేదు అనేది 2 days లో ఎలా తెలుస్తుంది. ట్రైడ్ నేను ట్రై చేస్తున్నాను, నేను మాట్లాడడానికి ట్రై చేస్తానని చెప్పాడు. తన దగ్గర యాక్చువల్లీ టాపిక్ లేదు ఏది మాట్లాడడానికి, సో దట్ అందుకని చెప్పేసి ఏమీ లేదని చెప్పేసి అన్నాడు. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు నామినేషన్ లేని వాళ్ళు ఎవరు, ఒక్క భరణి గారు ఒకలే ఉన్నారు. సెలబ్రిటీస్ లో సో బిగ్ బాస్ భలే ఇచ్చాడు కదా టాస్క్, పవర్ ఇచ్చారు. పవర్ టాస్క్ కాదు పవర్, నాట్ ఎక్స్పెక్టెడ్. ఎవరెవరు మిగిలారు, ఎవరికైతే హ్యామర్ రాలేదో వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఇట్లా ఒకరిని నామినేట్ చేయొచ్చు అని. సో భరణి గారు వచ్చి తన వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. మర్యాద మనీష్ అందరితో బాగా మాట్లాడతారు అండ్ పవన్ కొంచెం యాటిట్యూడ్గా అనిపిస్తాడు అని భరణి పవన్ని నామినేట్ చేశారు. సో మీకేమనిపించింది? మా వరకు అయితే ఎస్ పవన్ కొంచెం ఒక్కొక్క ప్లేస్లలో అంటే నాకు ఈ పాయింట్లో అయితే నాకు తను కూడా ఏమి రూట్ గేమ్ ఉండడు అలా అని చెప్పేసి తనని నామినేట్ చేయడానికి ఆప్షన్ లేక చేస్తాడని అనిపించింది. కానీ ఇదైతే పాయింట్ లేని టైంలో ఏదో జస్ట్ పెట్టడం. కానీ పొద్దున్నే బిగ్ బాస్ లో ఎర్లీ మార్నింగ్ ఒక పాట పెడతారు కదా, నాకు అది భలే అనిపిస్తుంది. అంటే మన ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ప్లాన్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ దేవుడు దేవుడు ఏం పిల్లగాడే. నాకు కూడా మైండ్లో ఏం రన్ అవుతుందంటే ప్రతి ఇంట్లోనే ఎర్లీ మార్నింగ్ ఒక పాటతో సాంగ్ డైలీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ బిగ్ బాస్ నుంచి అయితే వస్తుంది. అంటే హ్యాపీగా డాన్స్ చేస్తూ డైలీ స్టార్ట్ చేయాలన్నట్టుగా అదైతే నాకు మన ఇంట్లో అదే ప్లాన్ చేద్దామా, డైలీ మార్నింగ్ సాంగ్ పెట్టేమని చెప్పి అమ్మ పెడతది కదా, శుక్లాం వరదరం విష్ణు స్టార్ట్ చేస్తుంది. సో అది అందరి ఇంట్లో కూడా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కట్ చేస్తే మన మేడం మళ్ళీ రాములమ్మ వెంటనే వచ్చేసి గేమ్ స్టార్ట్ చేసింది. ఏమని, నాకు హెడేక్ వస్తుంది, టీ కావాలి, టీ ఇస్తారా ప్లీజ్ అని స్టార్ట్ చేసింది. సో నేను కూడా పాపం తనకి హెడేక్ వస్తుందేమో, టీ కావాలేమో అని చెప్పి అనుకున్నాను. కానీ పోతూ గుడ్డు తీసుకుని పోయేది. వీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళ రూల్ ఏం చెప్పారు, మేము స్ట్రిక్ట్ గా టీ కాఫీలు ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఇట్స్ ట్రూ కదా, వాళ్ళ సైడ్ రూల్స్ బ్రేక్ చేయనప్పుడు కావాలి అంటే ఏదన్నా అడిషనల్ గా చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు హాట్ వాటర్ కావాలి అంటే వాళ్ళు అడిషనల్ గా గుంజీలు తీయటమో లేకపోతే ఇంకోటి టాస్క్ చేస్తున్నారు కదా. టాస్క్ చేసినా సరే మేము ఇవ్వము టీ కాఫీలు ఎవరికి ఇవ్వము. మేబీ టాస్క్ చేస్తుంటే ఇస్తారేమో. ఇప్పుడు ఎవరన్నారు, ఎందుకంటే అందరికి టీ కాఫీ నీడెడ్ కదా. సో అది వాళ్ళకు ఒక హెడేక్ గా అయిపోయిందంటే అందరూ అడగడం. సో టీ కాఫీలు మాత్రం అవాయిడ్ చేద్దామని అనుకున్నారు కాబట్టి ఇవ్వలేదు. సో తిని వెళ్తూ ఓకే అనుకుంటూ వెళ్తే నార్మల్గా వెళ్ళిందేమో అనుకున్నాం. తర్వాత మాకు అనిపించింది దానికంటే ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. వీళ్ళకు ఎందుకు గుడ్డు తీసింది అనేది రీజన్ ఏంటంటే వీళ్ళకు డైలీ పప్పు. ఒక పాయింట్ మర్చిపోయా, ఏంటి, ఇమాన్యుల్ ఒక మంచి టాపిక్ చెప్పాడు చూడు. ఎప్పుడు? నైట్ మనము నామినేషన్ చేసేటప్పుడు హ్యామర్ని ఒకరికి ఇస్తున్నాము. అలా ఇవ్వడం వల్ల వాళ్ళంతా డేంజర్ జోన్ నుంచి బయట సేఫ్ అవుతున్నారు. వాళ్ళంతా టీమ్గా ఆడుతున్నారు. సో హ్యామర్ని అందరి చేతిలో కాకుండా ఒకరి చేతిలో పెట్టుంటే మిగతా హౌస్మేట్స్ అంతా కూడా డేంజర్ జోన్లో ఉండేటోళ్ళు అని చెప్పిన ఆ పాయింట్ ఏదైతుందో అది వ్యాలిడ్ అనిపించింది. కొంచెం ఆలోచిస్తే అంటే వీళ్ళందరూ కలిసి చూడు 8 మందిని నామినేట్ చేశారు. అవును, అలా ఇలా అనుకుంటే 8 మెంబర్స్ భరణి తప్ప. ఛాన్స్ ఉంటే ఇంకోటి ఉంటే వాళ్ళు అది కూడా భరణి గారు కూడా ఏదో ఒకటి చెప్పి నామినేట్ చేస్తుండే. ఎందుకంటే ఫస్ట్ డే సాంబారు అంటూ తిన్నారు కదా, డైలీ సాంబారే అవే పంపించేసరికి వీళ్ళ వల్ల కాలేదు. మేము కూడా చెప్తున్నాం బిగ్ బాస్ కొంచెం వాళ్ళకి అప్పుడప్పుడు చికెన్ మటన్ పంపిస్తే ఇలా దొంగతనాలు జరగవు కదా బిగ్ బాస్. వాళ్ళ వర్క్ గుడ్డు పోయింది. ఆ గుడ్డు వల్ల హీరో ఎంత రచ్చ జరిగిందో జరిగిపోయింది. సో గుడ్డు అయితే సంజన తీసినట్టు మనకు కూడా చూపించలేదు. ఫైనల్ వరకు తెలియదు అసలు తను తీసిందని. సైలెంట్ గా ఇలా షాకింగ్ లో ఉన్నాను అయితే నేను. సో యాక్చువల్ గా గుడ్డు పోయింది అని ప్రియ వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే అందరిని అడిగారు. వాళ్ళు జెన్యూన్ గా ప్రతి ఒక్కరిని అడిగారు ఎవరు తీశారని. డౌట్ వచ్చినా కానీ వాళ్ళు ఏం చేశారు, ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తూ సంజన వరకు వచ్చేసరికి చిన్న రాయేసినట్టు హరిత హరీష్ మీరు తింటే ఒకవేళ నాకు చెప్పండి, నా గుడ్డే నేను తినలేదు అనుకుంటాను అనగానే అన్నట్టు స్మైల్ ఇస్తుంది. స్మైల్ ఇచ్చి
ఇవ్వనట్టు వీళ్ళు లోపల ఇంత పెద్ద డిస్కషన్ జరుగుతుంటే మెల్లిగా రామురాత్రి పాపం తన పాటికి తను ఏదో బట్టలు తుక్కుంటూ ఆరేసుకుంటూ ఏదో తన వర్క్ చేసుకుంటూ లోపల ఏం డిస్కషన్ జరుగుతుంది, గుడ్డు పోయిందని చెప్తున్నారు అంటే రామురాతుడు ఏం తెలియనట్టే అడిగారు. అవునా, ఎవరు తీశారు అంటే నేను ఎవరికి చెప్పకు అన్నట్టు తినే రామురాతుడిని పిలిచి తనకే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ తననే చెప్పకని చెప్పింది పాపం రామురాతుడు. సో వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ తనుజని అడిగారు, భరణి గారిని అడిగారు, అందరిని అడిగారు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళు ఎవరిని లోపలికి రానియకూడదు అని చెప్పేసి సీరియస్గా డిసిషన్ తీసుకునేసరికి ఒక్కొక్కరు వచ్చి ఎవరు తీసారో మాకు తెలుసు, తనే తీసింది. వాష్రూమ్ లో కూడా ఒక సిచ్యువేషన్ జరిగింది. అందరు ఎప్పుడైతే వీళ్ళు అందరికీ పనిష్మెంట్ అని చెప్పారో ఒక్కొక్కరు రేజ్ అయ్యారు. ఒక్కరి వల్లనే మీరు అందరికి ఎలా పనిష్మెంట్ ఇస్తారు అన్న ఫ్లోలో రామురాతుడు ఫ్లిప్ అయిపోయారు. తను ఒక్కరు తీసినందుకు మా అందరికి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు అనేసి. రామురాతుడు ఒకటే కాదు, హరిత హరీష్ మీద ఆయన పేరు భరణి హరిత హరీష్ వాళ్ళిద్దరు గొడవ చూసారు, ఎంత గొడవ జరిగింది. ఇక్కడే తను ఒక్కదాని వల్ల అంటే మీకు తెలుసా అనేది స్టార్ట్ అయింది. మీకు తెలుసు కదా అని అంటే ఎస్ మీకు తెలుసు అంటే ఇంకెవరికి తెలుసు, భరణి గారికి తెలుసు. అసలు ఏంటి అసలు ఈ ట్విస్ట్కి వీళ్ళు లోపల వాళ్ళు వండుతున్న వాళ్ళకి తెలుసు, తనుజకి తెలుసు తన గుడ్డు తీసుకెళ్ళిందని, కానీ ఏమీ తెలియనట్టుగా అలాగే సైలెంట్ గా ఉంది. తను భరణి అడిగింది, భరణి కూడా అడిగాడు గుడ్డు లేదు ఏమైంది అంటే తను ఇలా హెల్త్ బాగాలేదంట, తను దానివల్ల తను తీసుకుంది అనేసరికి మాట్లాడేటోడు కూడా మాట్లాడకపోయాడు. తను ఇక్కడ నెగిటివ్ అవుతాను అని చెప్పి తను నెగిటివ్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే పనిష్మెంట్ అందరికీ అని తెలిసినప్పుడు అప్పుడు ఒక్కొక్కరు లేస్తూ తీసుకుని వీళ్ళందరూ ఇప్పుడు రామురాతుడు ఇన్వాల్వ్ లేకపోయినా ఇన్వాల్వ్ అయినట్టే. అండ్ ఈ తనుజ అండ్ భరణి వీళ్ళు వాళ్ళకి తెలిసి మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఆయన దాంతోపాటు మిగతా హౌస్మేట్స్ అందరినీ లోపలికి రావద్దు అనడం, దాని ద్వారా అందరూ ఒక్కసారిగా హీట్ మూమెంట్ జరిగినప్పుడు గట్టిగా అసలు కొట్టుకుంటారేమో అనుకున్నాను. తర్వాత మళ్ళీ యాసిడ్ గా నార్మల్ అయ్యారు. ఆ మూమెంట్ లో ఒకరిదొకరు అర్థం కావట్లేదు. ఒకరికొకరు మనం మాట్లాడుకునేటప్పుడు మనమైనా సరే ఫైర్ వస్తుంటది. కొంచెం హరిత హరీష్ గారు వాయిస్ రేజ్ చేస్తున్నారు, భరణి గారు కొంచెం కరెక్ట్ గా అంటే పాయింట్ మాట్లాడుతున్నారు. సో హరిత హరీష్ కొంచెం ఎందుకో ఒక పాయింట్ ని నాకు తెలుసు, మీరు ఎలా చేస్తారు నాకు తెలుసు అన్నట్టుగా కొంచెం ఎదుటి వాళ్ళని అంటున్నట్టుగా నాకు అనిపించింది. నా పాయింటే కరెక్ట్ అన్నట్టు ట్రై చేస్తున్నాడు. బట్ ఆపోజిట్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారో కంప్లీట్ గా తిను కూడా వినాలి. సో తిన పాయింట్ ఏంటంటే నా మాట కూడా వినట్లేదు అని హరిత హరీష్ అంటే ఒక టాపిక్ లో విన్నాను ఏంటంటే నేను ఫస్ట్ వాళ్ళు మాట్లాడేది వింటాను, వింటే వాళ్ళు ఏమైతే పాయింట్స్ ఇస్తారో ఆ పాయింట్స్ తీసుకుని నేను మాట్లాడతానని చెప్పేసి అన్న వాడు సడన్ గా ఒకసారి ఫ్లిప్ అయిపోయి తన మీద భరణి మీదకి డైరెక్ట్ గా వెళ్ళి అటాక్ చేయడము అదైతే కొంచెం మంచి అనిపించలేదు. అక్కడ కొంచెం హిట్ మూమెంట్ అయింది. బట్ యాజ్ ఇట్ ఈస్ ఎంత తొందరగా కూల్ అయిపోయారు. సో ఇంత జరుగుతుంటే కూడా నిమ్మకు నీరెత్తని మా రాములమ్మ పక్కన కూర్చొని సినిమా చూస్తుంది ఇలాగా. కొంచెమైనా మనకి ఇంత గొడవకి కారణం నేనే కదా, నేను వెళ్ళి ఒక చిన్న సారీ నేను తిన్నాను అని చెప్పేసి ఒక మాట చెప్తే అయిపోయేదాన్ని, తనకు కావాలని చెప్పేసి తను కూర్చుని డ్రామా మొత్తం, అందుకే స్టార్టింగ్ లో చెప్పాను కదా కూర్చుని గేమ్ అంతా ఆడేస్తుందని. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరికి ఏమర్థమైంది, ఈ తనుజ భరణి అండ్ ఈవిడ ఈ అక్క సంజన అక్క వీళ్ళందరూ కలిపి కావాలని చేశారు అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరికీ అర్థమైంది. కామనర్స్ కాదు, వీళ్ళ హౌస్ మేట్స్ అందరికి అదే అర్థమైంది. బయటికి పోర్ట్రేట్ మాకు కూడా అదే అర్థమైంది. రీతు స్టాండ్ గట్టిగా తీసుకుంది అంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పేసి రీతు చాలా గట్టిగా అడిగింది. ఆ వాయిస్ గట్టిగా రేజ్ చేసి అందరూ వద్దు అన్నారు. అప్పుడే మీరు మాకు ఇక్కడ పనిష్మెంట్ వస్తుందని అప్పుడు మీరు రియాక్ట్ అయ్యారు. అంతకు ముందు రియాక్ట్ అయ్యి హౌస్ మేట్స్ అందరినీ లోపల రాకుండా అలా పనిష్మెంట్ లాంటిది వచ్చేది కాదు కదా అని చెప్పేసి తను తీసుకున్న స్టాండ్ నాకు బాగా అనిపించింది. కరెక్ట్ ఎన్ని రోజుల్లో కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ మాట్లాడింది. కొన్ని సార్లు సృష్టి కూడా సపోర్ట్ చేసినట్టే మాట్లాడింది. ఈ రోజు కొంచెం బాగా అనిపించారు. బట్ మాకు అర్థమైంది ఏంటంటే సెలబ్రిటీస్ లో అస్సలు యూనిటీ లేదు, ఒకరి మీద ఒకరికే సరిపోతుంది. అండ్ ఇక్కడ లోపల ఇంకా టాపిక్ ఏం జరుగుతుందంటే వాళ్ళంతా గ్రూప్ గా ఆడుతున్నారు, వీళ్ళంతా గ్రూప్గా లేరు అన్నట్టుగా ఉంది. కానీ
నాకు తెలిసి ఎవరికి ఎవరి గేమ్స్ తెలియదు, అందరూ ఇండివిజువలే. ఎస్ గేమ్కి వెళ్ళేసరికి అందరూ ఇండివిజువల్. కాకపోతే కామనర్స్ ఆల్రెడీ మన బయట షోలో చేసి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒకరొకరు స్ట్రెంత్ తెలుసు కాబట్టి జస్ట్ కొంచెం కామ్గా ఆడుతున్నారు. వీళ్ళు ఎవరికి ఏమి తెలియకుండా ఇండివిజువల్గా ఆడుతున్నట్టుగా ఉంది. కానీ ఇద్దరు చాలా స్ట్రాంగే. వ్యాలీగా ఈరోజు జరిగిన వరకు అయితే కామనర్స్ బెటర్ అనిపించారు. సెలబ్రిటీస్ లో కొంతమంది వ్యాలిడ్ గా మాట్లాడుతున్నారు, జెన్యూన్ అనిపించింది. ఎందుకు వాళ్ళల్లో కొంచెం డ్రాబ్యాక్ ఉంది అంటే వాళ్ళలో కొంచెం యూనిటీ తగ్గుతుంది. ఒక పాయింట్ మీద నిలబడట్లేదు వాళ్ళు. ఎవరు? సెలబ్రిటీస్. ఇప్పుడు సెలబ్రిటీస్ లో కూడా ఇప్పుడు కొంతమంది భరణి గారు కానీ, రీతు కానీ, ఇమాన్యుల్ కానీ, వీళ్ళంతా కూడా కొంచెం చూడడానికి అండ్ చేసే పనులలో కానీ యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు రాము రాథోడ్ ఉన్నాడు, తనకి ఇచ్చిన పని చేసుకుంటున్నాడు. సో కనిపించకపోయి ఏం పని ఇవ్వలేదు కదా సంజనాకి, ఏం వర్క్ ఏమి ఇవ్వలేదు, ఏం లేదు కాబట్టి కంటెంట్ ఇస్తుంది. రెడీ అవ్వి మంచిగా వెళ్ళి కూర్చుని అలాగా టాస్క్ ఇస్తాడు. బిగ్ బాస్ ఎలాగో టాస్క్ ఇస్తలేదు అని చెప్పేసి ఈవిడ ఇస్తుంది. మళ్ళీ మా పరివారం వై షీ ప్లేయింగ్ విక్టింగ్ కార్డ్ ఎందుకు ప్లే చేస్తుందో అర్థం కావట్లేదు. పరివారంని తీస్తున్నారు, ఎవరు తీయట్లేదు. తను వచ్చి మాట్లాడుతున్నారు. తను డెలివరీ 5 months అయిందని ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. తను చెప్పింది కాబట్టే తెలిసింది. నువ్వు లాస్ట్ రూడ్నెస్ చూసావు తనలో. ఫ్లోరాకి పాయింట్ దొరికింది. ఇప్పుడు అర్థమైందా ఎంత బాధ అనిపిస్తుందో అని. తను నువ్వు ఫ్రీ బర్డ్ అని చెప్పేసి ఒక మాట అంది. సో అది ఏ డిక్షనరీలోనూ కూడా రాంగ్ అని ప్రొజెక్ట్ అవ్వదు. కాకపోతే నువ్వు చెప్పేటప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్ కదా అనడం వేరు, నీకేంటమ్మా నువ్వు ఫ్రీ బర్డ్ ఏం చేస్తున్నా నడుస్తుంది అనడం వేరు. అంటే మన అనే టాపిక్ని బట్టే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో ఈరోజు వచ్చి మన టాపిక్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్లో నాకు కామనర్స్ కొంచెం హై అనిపించింది. సెలబ్రిటీస్ లో కూడా కొంతమంది ఉన్నారు, బట్ ఇంకా స్టిల్ దే నీడ్ వాళ్ళ వల్ల కొంచెం డ్రాబ్యాక్ అయింది. కానీ వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. సో గేమ్స్ స్టార్ట్ అవుతే తెలుస్తుంది. ఇంకా గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ముందుంది ముసళ్ళ పండగ. there is crocodiles festival. ఓకే, లెట్స్ సీ మళ్ళీ రేపు ఏం జరుగుతుంది, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎక్కడి వరకు వెళ్తుంది. ఈ సండే మెయిన్లీ నాగార్జున గారు వచ్చినప్పుడు, సాటర్డే అండ్ సండే మెయిన్లీ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీకు అనిపిస్తుంది? మా ఒపీనియన్ లో మాకు అనిపించేది అయితే డెఫినెట్లీ రాములమ్మ ఎలిమినేట్ అవుతారని నేను అనుకుంటున్నాను. బట్ చెప్పలేము, బిగ్ బాస్ చెప్పలేము, ఏమైనా జరుగుతుండొచ్చు, ఏం ట్విస్ట్ చేస్తాడో తెలియదు. కాబట్టి మీ అందరికి ఏం ఒపీనియన్ అనిపిస్తుంది? సో కమెంట్ చేయండి. Don't forget to subscribe Arjun Punani YouTube channel. Yes. Thank you. Signing off.